లవ్ మౌలి ఆ రకంగా ఇది అబౌవ్ ది లైఫ్ పాయింట్ ని ప్రజెంట్ చేస్తుంది అన్నది ఉన్నదా నీకు? 100%. మీరు ఒకటి ఇప్పుడు ఆ సినిమాలో మేము చెప్తున్న పాయింట్, మేము 10 మందిలో 10 మందికి అర్థమయ్యి వాళ్ళు మటాష్ అయిపోతారని మేము అనుకుంటున్నాం, మా సినిమా మీద ప్రేమతో అని మనం అనుకుని ప్రాక్టికల్గా మాట్లాడుకున్నా ఓ 10 మందిలో 5గురికో 6గురికో నచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మిగతా 4 వాళ్ళకి సర్లే తర్వాత చూద్దాం అని అనుకొని తర్వాత టీవీలో చూసినప్పుడు ఇది బిగ్ స్క్రీన్లో చూస్తే బాగుండేదన్న ఫీలింగ్ 100% వస్తుంది. అరే మనం అప్పుడు థియేటర్లో చూడలేదండి. అంటే ఒకటి పాయింట్ కథ పర్ఫార్మెన్స్లు వాడికి నచ్చిందా లేదా అనేది 50% అయితే జస్ట్ ప్యూర్ విజువల్ కోసం ఇప్పుడు ట్రైలర్ మీకు వచ్చిన తర్వాత దీని గురించి మీరే అంటారు. ఆ ట్రైలర్లో మేము వేసిన షాట్లు కానీ ఆ ట్రైలర్లో ఆ మేఘాలయ అనే ప్లేస్ని మేము చూపించిన విధానం మీకు ట్రైలర్ ఇప్పుడు మనం గొంతు చించుకొని నేను వెళ్ళి అరవాల్సిన అవసరం లేదు. ట్రైలర్ వచ్చిన తర్వాత ఏమని థియేటర్లో చూడండి అని అవసరం లేదు. ట్రైలర్ విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఆ నమ్మకం మాకు బాగుంది. రాత్రే చూశాను నేను ఫైనల్ కట్ ట్రైలర్ది. అది మీరు ఒకసారి వచ్చిన తర్వాత అంటే సరే థియేటర్కి వెళ్ళాల్సిందే అనే ఫీలింగ్ ట్రైలర్తోనే వస్తుంది. సో అది మా ధైర్యం. ఇప్పుడు ట్రైలర్ చూసుకున్న తర్వాతే హనుమాన్ సినిమాకి కూడా వాళ్ళు ఈ బడ్జెట్ సరిపోదు మనం ఇంకా పెంచి చెయ్యాలి అన్న ఫీలింగ్కి వెళ్ళారంట. ఏమో నీ సినిమా కూడా అలాగా అవ్వచ్చు చెప్పలేము, ఎందుకంటే బికాస్ సిన్సియర్ ఎఫర్ట్స్ ఆల్వేస్ బేర్ ది రిజల్ట్స్. దాంట్లో ఎస్ బట్ దానిలో డౌట్ ఏం లేదు. అయితే మీ ఇప్పుడు అవనీంద్ర కూడా రాజమౌళి గారు విజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ గ్రూప్ నుంచి వచ్చాడనే కదా. సీతారామ శాస్త్రి గారు కథ విన్నారని నేను విన్నా. ఆయన విని చాలా స్టన్ అయిపోయారని. అంటే మేము ఒక 2 years 1 year వెయిట్ చేసాము ప్రొడక్షన్ కంపెనీ కోసం. ఒక హిందీ నుంచి ఒక ప్రొడక్షన్ కంపెనీ చేస్తానన్న తర్వాత అవ్వలేదు. ఇలాగ మేము ఏదో మా తంటాలు మేము పడుతుంటే ఏంటి వీడు ఇంత కష్టపడుతున్నాడు, వీడి మీద వీడు ఏంటి అని మా ఫ్రెండ్సే కొంచెం ఏమైంది ఏంటి అసలు ఏంటి బాధ ఏంటి అంటే ఇది అని. అవునా అయితే ఓకే అంత నమ్మకం ఉంది కదా నీకు, విల్ గెట్ టుగెదర్ అండ్ డూ సంథింగ్. సేమ్ ఫ్రెండ్స్ హూ వర్ దేర్ సిన్స్ లైక్ 10-15 years నా మంచి ఎప్పుడు కోరుకుంటున్న వాళ్ళు, నా క్లోజెస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్. వాళ్ళు నా మీద నేను పడుతున్న కష్టం చూసి అంటే ఆ ప్యాషన్ చూసి నాన్ సినిమా పీపుల్ సినిమాకి సంబంధం లేని వాళ్ళు సినిమా నా ఫ్రెండ్స్. ఎందుకంటే నీకు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది వెల్విషర్స్ ఉన్నారు కానీ నాకు ఎప్పుడు నేను వెళ్ళి అడగాలి నాకు వద్దులే మనం ఏదన్నా ప్రూవ్ చేసుకున్నాక అడుగుదాం అని చిన్న పర్సనాలిటీ ప్రాబ్లం కూడా ఉంది నాకు. అంటే ఇప్పుడు 10 మందికి రోజు వెళ్ళి అదేంటి నవదీప్ నువ్వు గీతార్ట్స్ లో నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇంకో చోట నువ్వు అడిగితే ఎవరు చేయరు? వాళ్ళు అడిగినప్పుడు నేను వెళ్ళి చేయడం ఆ ఫ్రెండ్షిప్ అంటే పెట్టుకున్నాం మన ఇవన్నీ నేను పెట్టుకున్న నా సొంత డిస్ప్యూట్లు ఇవన్నీ. సో అంటే అందరికి పర్సనాలిటీ ఒకటి ఉంటుంది కదా సార్ అది. అండ్ ప్లస్ నేను ఎప్పుడో అండ్ ఐ బీన్ సీయింగ్ అంటే మనకి మొహమాటం ఎక్కువ. నీకు మొహమాటం అంటే బిడియం మనకి లేనప్పుడు మనం అడగకూడదు, మనకు వచ్చాక మనం సమాంతరంగా ఉన్నప్పుడు అడిగిన దానికి మనం ఒక మెట్టు కింద ఉండి అడిగిన దానికి లెవెల్కి వచ్చిన తర్వాత నువ్వు అడిగేది ఏంటి అసలు? వాళ్ళే అడుగుతారు కదా నిన్ను. మేబీ అది ఎక్కడో ఉండి అది ఎక్కడో మెంటల్ గా లాక్ అయిపోయాను. సో దాంతో నేను ఎక్కువ వెళ్ళి అడిగింది లేదు. సో వాళ్ళు కూడా ఫ్రెండ్స్ కూడా ఎందుకు అడగవు అన్న దగ్గర స్టార్ట్ అయింది. అంటే నేను చెప్పాను నేను ఎందుకు అడుగుతాను అంటే నాకు కమర్షియల్ వైబిలిటీ లేదు అని నాకు నేను 100 సార్లు తెలుసుకొని నాకు అడగడం ఇష్టం ఉండదు అని ఏదో చెప్పుకున్నా. నాకు నేను ఒక పర్సనాలిటీ బ్లాక్, అది ఒక గ్రోత్ కి ఒక బ్లాక్, అది 100% నాకు ఉంది. అది నాకు తర్వాత థెరపీలో చెప్పారు నాకు ఆ బ్లాక్ ఉందని. అడగకపోతే ఎలా తెలుస్తుంది? మళ్ళీ అడగకపోతే అమ్మాయిని పెట్టదని మన వాళ్ళు ఎప్పుడు చెప్పారు. అదే చెప్పారు. మనకి అవతల వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు వాడు ఎందుకు అలా చేసి ఉంటాడని నువ్వు 2 నిమిషాలు ఆలోచిస్తే ఆ కోపం రాదు అన్న సంగతి మనకి ఎల్కేజీలో చెప్పు. అవును, ఆత్మహత్య చేసుకునేవాడు కూడా 24 గంటలు అయితే ఆత్మహత్య చేసుకోడంట అన్ని చెప్పారు. బట్ అది ఎక్కడో మనకి మన ప్యాటర్న్స్ లో మన గ్రోత్ లో ఎక్కడో మనకి ఆ బ్లాక్లు ఉంటాయి. సరే అదైతే వీళ్ళు ఫ్రెండ్స్ చేద్దాము అని అన్నప్పుడు స్టార్ట్ అయింది. అంటే నువ్వు ఎంత పర్సనల్ కాంప్లెక్స్ లోకి వెళ్ళేవంటే దాని మీద థెరపీ కూడా ఇదనే కాదు సార్, వేరే అన్ని కలిపి అదేలే ఒక జర్నీలో చాలా బ్లాక్స్ అన్ని మెల్లగా ఇప్పుడే క్లియర్ అవుతున్నాయి. మోర్ లోస్ అండ్ హైస్ అన్ని కూడా. బట్ నీ హైస్ అన్ని ఎలాగంటే ఇది నాది అని చెప్పుకోలేని హైస్ అన్ని నీకు నువ్వు కాదన్నా లోసు 100% నవదీప్ అని చెప్పే. కానీ అదే అంటున్నా, కానీ ఇది ఒక్కటే నీకు చిన్న లూప్ హోల్. అన్ని క్లియర్ అయిపోతాయి సార్. ఏదన్నా అదే మొహమాటం అడగడానికి. ఇప్పుడు కొంచెం బెటర్. అందరూ బాగా వేసారా, బాగా డబ్బులు ఖర్చు పెట్టారు సినిమాకి. నా మీద నమ్మకంతో, నా మీద అంటే నేను పడుతున్న తపనకి మనం ఏదన్నా చెయ్యాలన్న ఉద్దేశంలో వాళ్ళు దే కేమ్ ఫార్వర్డ్ అండ్ దెన్ దే డిడ్. అండ్ దట్ వాజ్ అన్ యాడెడ్ రెస్పాన్సిబిలిటీ. నాకు వెళ్ళి ఫినిష్ చేసుకొని వద్దామని వెళ్ళాం. అక్కడ కోవిడ్ వచ్చింది, లాక్డౌన్ వచ్చింది. 1 year ఆల్మోస్ట్ వెనక్కి వచ్చిన తర్వాత 6 నెలలు 8 నెలలు ఆగి తర్వాత మళ్ళీ మిగతా ఫిల్మ్
ఫిల్మ్ షూట్ చేసుకొని రావాల్సి వచ్చింది. ఇవన్నీ దాటి ఇవన్నీ సినిమా కష్టాలు, ఇవన్నీ ఓకే అందరికీ ఉంటాయి. సరే ఫైనల్గా ఇప్పుడు ఏమంటావు బాబాయ్ అని వాళ్ళు వెయిటింగ్. ఏమంటారంటే బాబాయ్ అద్భుతంగా వచ్చింది సినిమా, ఇది మీ కథ, మీ ప్రేమ కథ, మీకు అందరికీ ఎక్కడో పాయింట్లో జరిగే ఉంటుంది. అండ్ మేము ఫీల్ అయింది మీరు ఎంత బాగా అంటే మీకు రీచ్ అవుతుందనే హోప్లో ఉన్నాం. అండ్ చాలా చాలా మంది ఎలాగున్నారంటే ఇదేదో యానిమల్ ఇన్స్పిరేషను, యానిమల్ లాగా ఉన్నాడు ఏదో అన్న చిన్న ఆ మర్మర్ కూడా ఉంది. ఉంటుంది సార్. అంటే మనకి ఒక ఒక ఇంపాక్ట్ఫుల్ సినిమా చూసి దాన్ని బాగా నచ్చి మనం ఓన్ చేసుకున్నాక నెక్స్ట్ ఏదైనా విజువల్ చూసి దానికి సిమిలారిటీ ఉన్నప్పుడు ఇది దానిలాగా ఉంది అని కరెక్ట్, అది ఉండడం అది సహజం, అది ఆబ్వియస్. ఇప్పుడు మనం చూసిన సినిమాలు ఒక ఎక్కడో సిమిలారిటీ ఉన్నప్పుడు ఆ ఇంపాక్ట్ మళ్ళీ క్రియేట్ అయ్యింది వాడికి తలలో. సో వాడు అలా అనుకుంటున్నాడు అనేది మన అంతవరకు నేను తీసుకుంటున్నా. బట్ డెఫినెట్లీ ఈ ట్రైలర్ కానీ సినిమా కానీ వన్స్ దే చూసి వన్స్ తర్వాత ఇంకొక మాట